సూపర్ స్టార్ కృష్ణ తన కెరీర్లో 50 వరకు మల్టీ స్టార్ మూవీస్ చేశారు. మల్టీ స్టార్ మూవీస్ అంటే బ్యాలెన్స్డ్గా ఉండాలి. కథ బ్యాలెన్స్డ్గా ఉండాలి, కథనం బ్యాలెన్స్డ్గా ఉండాలి, స్టోరీ గ్రిప్ ఉండాలి. అలాగే అభిమానుల్ని అందరినీ కూడా అలరించాలి. ఎందుకంటే అగ్ర హీరోలు నటించేటప్పుడు అభిమానులందరూ కూడా ఆసక్తిగా ఎదురు చూస్తారు. దేవుడు చేసిన మనుషులు సినిమా కనుక చూస్తే మొట్టమొదటి 20 నిమిషాల వరకు కూడా సూపర్ స్టార్ కృష్ణ ఎంట్రీ ఉండదు. ఆనాటి సూపర్ స్టార్ ఎన్టీఆర్ నటనే 20 నిమిషాల వరకు సినిమాని నిలబెడుతుంది. మంచి పాటలు, గెటప్స్ ప్రేక్షకులను అలరిస్తాయి. ఆ తర్వాత కృష్ణ ఎంటర్ అయిన తర్వాత సినిమా రసకందాయంలోకి పడుతుంది. అన్నదమ్ములుగా నటించినటువంటి ఈ సినిమా ఆ రోజు అందరినీ కూడా అలరించింది. విన్నారా అలనాటి వేణుగానం అనేటువంటి పాట ఆ రోజు ఎంత హైలైట్ అయిందో మీకు అందరికీ తెలిసిందే. ఎక్కడ కూడా అభిమానులు నొచ్చుకోకుండా హాయిగా ఆహ్లాదంగా తీసినటువంటి దేవుడు చేసిన మనుషులు. చిన్న చిన్న వివాదాలు కూడా ఉన్నాయి, అందులో కూడా లేకపోలేదు. అందులో ఎన్టీ రామారావు అనే ఒక గ్యాంగ్స్టర్గా చూపించడం, అలాగే అతని కాళ్ళు చేతులు కట్టేసినప్పుడు కృష్ణ వచ్చి విడిపించినప్పుడు మా హీరోని గొప్ప నటుడు, ఎన్నో జానపద చిత్రాల్లో నటించి తనకు తానే విడిపించుకున్నారు, అలా తీసుకుంటే బాగుండేది కదా అన్న విమర్శలు కూడా వచ్చాయి. తప్పదు, కొన్నిసార్లు వస్తాయి విమర్శలు. కానీ అది ఇద్దరు నటన, వాళ్ళ అగ్రస్థాయి ఈ పెర్ఫార్మెన్స్ ఇవన్నీ కూడా ఈ విమర్శని జడివాలని కొట్టిపారేశాయి. సూపర్ బ్లాస్ట్ హిట్ అయింది కూడా. ఆ తర్వాత కాలంలో వాళ్ళు మళ్ళీ కలిశారు, మనసులు కలిసాయి, మమతలు కలిసాయి. పొయ్యారి బొమ్మలు పగలమారి బత్తలు అనేటువంటి సినిమా 1982 ఆగస్టులో రిలీజ్ అయింది. అందులో కట్ట సుబ్బారావు చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. ఇద్దరికీ కూడా సమ ప్రాధాన్యత, సమానమైన పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. ఆ కథ ఇంకా బాగుంటే సినిమా బ్లాస్ట్ హిట్ అయ్యేది కదా అని చెప్పేసి అభిమానులు ఇప్పటికీ కూడా భావిస్తారు. ఈ సినిమాకి మొట్టమొదటి హీరోయిన్స్గా జయసుధ, జయప్రద అని చెప్పి అనుకున్నారు. కాకపోతే ఇద్దరు కూడా చాలా బిజీగా ఉన్నారు. ఆ టైంలో కాల్ షీట్స్ ఏమో అడ్జస్ట్ అవ్వలేదు. ఎన్టీ రామారావు ఆల్రెడీ అప్పటికి రాజకీయ రంగ ప్రవేశానికి రెడీగా ఉన్నారు. తొందరగా సినిమా కంప్లీట్ చేయాలనే ఉద్దేశంతో సినిమా కథని సరిగా వండకపోవటం వల్ల ఇంకా బ్లాస్ట్ హిట్ అవ్వలేదని ఇప్పటికే కూడా అభిమానులు అనుకుంటూ ఉంటారు. ఈ సినిమా ఇద్దరు మనుషుల్ని కలిపింది, ఇద్దరు అగ్ర హీరోల్ని కలిపింది, ఇద్దరు మంచి మనుషుల్ని కలిపింది. ఈ సందర్భంలోనే ఊటీలో షూటింగ్ జరుగుతున్నప్పుడు ఎన్టీ రామారావు కృష్ణకు ఒక ఆఫర్ ఇచ్చారు. బ్రదర్, నేను పార్టీ పెడుతున్నాను, రాజకీయాల్లోకి వెడుతున్నాను, నాతో పాటు మీరు కూడా రావాలని చెప్పి ఆహ్వానించారు. అక్కినేని బ్రదర్ని అడిగాను, ఆయన ఆరోగ్యం సరిగా లేదు, మీరు వస్తే మీకు ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలనుకుంటే చెప్పండి, మీరు ఎక్కడి నుంచైనా పోటీ చేసి గెలవగలరు అని కూడా చెప్పారు. కానీ కృష్ణ ఆశ్చర్యపోయారు. ఆశ్చర్యపోయి ఆయన వెంటనే చెప్పింది ఏంటంటే, సార్ మీరు ఇప్పుడు సినిమాలు చాలా ఉన్నాయి, ఇప్పుడు ఇవన్నీ కంప్లీట్ చేసి కానీ నేను రాలేను, మీరేం అనుకోవద్దు, మీరు సక్సెస్ అవుతారు, మీ పార్టీ కూడా సక్సెస్ అవుతుంది, నేను ఒక పని చేయగలను, పార్టీకి ఫ్లెచ్చింగ్గా ఉండే సినిమా ఒకటి నేను చేస్తానని ప్రామిస్ చేశారు. ఆ విధంగానే 1982 డిసెంబర్లో ఈనాడు సినిమా రిలీజ్ అయింది. అద్భుత విజయం సాధించింది. కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఒక విధంగా ఇది నిర్మితమైంది. తెలుగుదేశం పార్టీకి ఫ్లెచ్చింగ్గా మారింది. తెలుగుదేశం పార్టీ సాధించినటువంటి అపూర్వ విజయాలకి కారణాలు కొన్ని వెతికితే అందులో ఈనాడు సినిమా కూడా ఒకటి అని చెప్పక తప్పదు. ఆ విధంగా ఎన్టీ రామారావుకి ఏదైతే మాట ఇచ్చారో అది సూపర్ స్టార్ కృష్ణ నిలబెట్టుకున్నారు. ఆ తర్వాత కాలంలో కూడా ఎన్టీ రామారావు ఫోన్ చేసి చెప్పారు, బ్రదర్ మీ సినిమా మాకు బాగా ఉపయోగపడింది, ఇప్పటికైనా మించిపోయింది లేదు, మీరు పార్టీలోకి రండి అని చెప్పి ఆహ్వానించినా కూడా ఆ రోజున కారణాల వల్ల, బిజీ షెడ్యూల్స్ వల్ల సూపర్ స్టార్ కృష్ణ ఆ పార్టీలోకి వెళ్ళలేకపోయారు. కాబట్టి వాళ్ళిద్దరి మధ్య మంచి అనుబంధం ఉంది, ఆపేక్ష ఉంది, అలాగే అనురాగం ఉంది. అలాంటి మంచి మనుషులతో వచ్చినటువంటి మల్టీ స్టార్ మూవీస్ అద్భుత విజయాలు సాధించాయి. పైగా వీళ్ళు నటించిన సినిమాల్లో ఎక్కువ భాగం వీళ్ళ అన్నదమ్ముల కిందే నటించారు. అది మరొక గొప్ప విశేషం. ఎన్టీఆర్కి అభిమాని సూపర్ స్టార్ కృష్ణ అంటే మీకు అందరికీ తెలిసిన విషయమే. ఆయన పాతాళ భైరవిని 21 సార్లు చూశారు. అలాగే ఎన్టీఆర్ వ్యక్తిత్వాన్ని కూడా అమితంగా ప్రేమించేటువంటి వ్యక్తి సూపర్ స్టార్ కృష్ణ. వాళ్ళిద్దరూ మన మధ్య సజీవంగా లేకపోయినా కూడా వాళ్ళు చేసినటువంటి చిత్రాలు, వాళ్ళు నిర్మించినటువంటి క్వాలిటీ గల చిత్రాలు మన మదిలో అయితే నిలిచిపోయి ఉంటాయి. అవి ఎప్పటికీ కూడా చిరస్థాయిగా ఉండిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ మిత్రుడు, శ్రేయోభిలాషి,
సత్యవత పీపుల్ లైవ్ టీవీ చీఫ్ ఎడిటర్ డివిఎస్ఎస్ కృష్ణప్రసాద్.